సో పరదాలు చాలా రకాలుగా ఉంటాయి. మనసుకు వేసుకునే పరదాలు ఉంటాయి. మొహానికి వేసుకునే పరదాలు ఉంటాయి. సొసైటీ మనకి వేసి తెలియకుండా వేసే పరదాలు కొన్ని ఉంటాయి. ఈ టైటిల్ ఎంత రిలేటబుల్ అంటే ప్రతి మనిషి ఏదో పరదా వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. సో వీళ్ళు కొన్ని పరదాలని తొలగించడానికి ట్రై చేస్తున్నారు ఈ టీము. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ దర్శన గారు. హాయ్ విజయ్ బాన్. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు. పరదా కోసం కాదు, ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. సో 10 years జర్నీ, డిఫరెంట్ రోల్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎప్పుడు ఒక టైప్ కాస్ట్ అవ్వకుండా చూసుకుంటున్నారు క్యారెక్టర్స్ని. అది అంటే ఒక క్యారెక్టర్లో సక్సెస్ అయితే మోస్ట్లీ అలాంటి క్యారెక్టర్సే వస్తుంటాయి. కానీ మీరు ప్రతి మూవీకి అది బ్రేక్ చేస్తూ వెళ్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే బేసిక్ ఇంటెంట్ కూడా అంతే అండి, ముందు నుంచి అదే ఇంటెంట్ అనమాట. కానీ లైక్ ఎర్లియర్ ఇన్ ద కెరియర్ మనకి అలాంటి డిఫరెంట్ వెరైటీ క్యారెక్టర్స్ రావడం అనేది చాలా డిఫికల్ట్. ఎందుకంటే నా టాలెంట్ గురించి అవన్నీ తెలియదు కదా అప్పుడు. లైక్ నేనేం చేయగలుగుతాను నాకు తెలియదు, చూసిన ఆడియన్స్కి కూడా తెలియదు. సో అలాంటి ఒక అవకాశం, అలాంటి ఒక పీరియడ్ రావడానికి ఇయర్స్ జర్నీ అయింది. అండ్ పాస్ట్ 2-3-4 years నుంచి ఐ బీన్ గెటింగ్ రియల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అండ్ వచ్చిన సబ్జెక్ట్ మీరు చెప్పినట్టు ఒక క్యారెక్టర్ బాగుందంటే మళ్ళీ అదే క్యారెక్టర్ మళ్ళీ వాళ్ళు రాస్తారు నా కోసం. బట్ దెన్ లైక్ అది బ్రేక్ చేయాలన్నది నా ఇంటెంట్ అనమాట. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీరు అది నోటీస్ చేశారు, మీరు అది చెప్తున్నారు అనేది. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ మై సక్సెస్ ఇస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. అంటే పరదా గురించి ఆలోచించినప్పుడు అన్విల్ ద ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మూమెంట్ని మీ ఇద్దరే ఎక్స్పీరియన్స్ చేశారా కెరియర్లో? The experience of Unveil unveiling the freedom. For me, I think with Parda, I think it is about that. It's about 3 women and the pardas they're wearing, and like, or it's about all of us. All of us we all have these masks or things, these limitations, and it's about these women finding their way out of that. So for me, I think this was too many fears, honestly, when I was getting into it. Whether it's the language, I'm very particular that I know the language at least a little bit before, so I can. Otherwise, when you're doing a scene, if she's saying something to me and I don't know what she's saying, I feel like I'm not going to respond honestly or respond authentically, or it's not going to be real. So for me, it was important. So I think for me, this film really, or even the fact that I've had a major fear of the road. So I got my license very early, right after college, but I never drove. It's only because this film happened that now I'm driving. So I think for me also, it was a lot of these things. I think I really feel like a different person after the film. So yeah, I'm really glad I got to be part of it. యాక్చువల్గా మీ రోల్స్ రివర్స్ అండి. నాకు మీ క్యారెక్టర్లు అనుపమ గారు ఎక్కువ కనిపిస్తున్నారు రియల్ లైఫ్. కానీ చాలా మంచి క్యారెక్టర్. కానీ అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక ఎనర్జీ ఉంటుంది కదా, అది మాకు ఆఫ్ స్క్రీన్ మీలో కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టరైజేషన్కి వచ్చేసరికల్లా లాపతా లేడీస్ ఏమన్నా ఇన్స్పిరేషన్? దాని ముందే స్టార్ట్ చేసామండి, బట్ అసలు సంబంధం లేదు. కానీ అదొక ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది కదా. సో మాకేంటంటే ఒక లాపతా లేడీస్ కానీ, ఇండియన్ యాంగ్రీ గాడెసెస్ అని ఒకటి వచ్చింది ఒక 4 years బ్యాక్. అంటే కంప్లీట్లీ ఉమెన్ పర్సెప్షన్లో స్టోరీ టెల్లింగ్, ఒక గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అమ్మాయిల గురించి చెప్పారు. అది కూడా చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ. సో అవన్నీ చూస్తుంటే నిజంగా సంగీత గారు అడిగినట్టు తెలుగులో ఇలాంటి మూవీస్ ఇంకా చేస్తున్నారా, అటెంప్ట్ చేస్తున్నారా అనేది యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్గా మాకు కూడా ఇది ఒక సెలబ్రేషన్ అనిపించింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. అంటే ఎవ్రీ ఫ్రైడే వచ్చే మూవీ కాదు ఇది, మనం ఎవ్రీ 1 year కూడా చూసే కథ కాదు ఇది. సో అలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీ దగ్గర ఉంది అనిపిస్తుంది. సో ఏంటి, వాట్ ఈస్ యువర్ టేక్ అండి కథ చెప్పడానికి మీకు మోటివేట్? అంటే నాకు ఎప్పుడు అంటే ఆల్రెడీ చూసిన కథలు చెప్దామని నాకు అనిపించదు. నాకైతే ఏదైనా ఇప్పుడు జనరల్లీ ఒక హిట్ ఫామ్లా తీసుకొని దాని నుంచి ఓకే ఇది వర్కౌట్ అయింది ఇంకొక సినిమా చేద్దాం, ఇది వర్కౌట్ అయింది ఇంకొక సినిమా చేద్దాం. నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా చూసి బోల్డ్ మంది ఇన్స్పైర్ అయ్యి ఓకే దీస్ ఫిల్మ్స్ అంటే ఈ ఫిల్మ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ, పర్దా సినిమా కోసం. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ బట్టి
బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ మెనీ ఫిల్మ్స్. ఓకే. చాలా డైరెక్టర్స్, చాలా ప్రొడ్యూసర్స్ దే ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ రిలీజ్. ఇది ఎంత డబ్బులు చేస్తుంది, ఎంత కమర్షియల్లీ డబ్బులు చేస్తుంది, సో దట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా ఇలాంటి ఫిల్మ్స్ మీద అన్న లైక్ ఆ బ్రేక్ చేయాలని నేను చూస్తున్నాను. బేసిక్ ఎవ్రీబడి షుడ్ థింక్ ఓకే మనం చెయ్యొచ్చు ఇలాంటి ప్రొడ్యూస్, ఇది క్రిటికల్గా ఎక్కలేమే కాదు డబ్బులు కూడా వస్తాయి అన్నది నిరూపించాలనే నా మెయిన్ అజెండా బేసికల్లీ. అంటే మీ సినిమా సక్సెస్ మీది కాదు, చాలా మందికి ఇంపాక్ట్ ఉంటుంది. గ్రేట్ థింగ్ అండి. సో మనకి తెలుగులో చూసుకుంటే కొంచెం బ్యాక్ వెళ్తే విజయశాంతి గారు ట్రై చేసేవాళ్ళు. మనకి కర్తవ్యం కానీ ఆశయం కానీ తనకు ఒక సాలిడ్ మార్కెట్ ఉండేది, తను ఫుల్ అప్ చేయగలిగేది ఆవిడ ఆడియన్స్ని. తర్వాత అరుంధతి, అమ్మోరు అని, బాగ్మతి అని, బేబీ అని మనకి ఎక్కడో 2 yearsకి ఒక్క సినిమా అలా కనిపిస్తూ ఉంటుంది. సో పరదా నాకెందుకు ఆ లిస్ట్లో కనిపిస్తుంది. సో అనుపమ గారిని క్యారెక్టర్లో చూసారన్నారు కదా, అంటే వేరే ఆప్షన్ లేదన్నారు, అది ప్రమోషన్స్ కోసమా లేకపోతే నిజమేనా? లేదు, నిజంగానే నాకు అనుపమ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మోగ్రఫీ కాదు, తను ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ వర్క్. నేను ఇప్పటికీ చెప్తాను, బ్రిలియంట్. అండ్ ఇంత పర్ఫార్మర్ని ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేద్దామని నాకు ఉండే. అంటే షీఈ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. అంటే ఆన్ సెట్లో కానీ అంటే నాకు అసలు ఫస్ట్ డే మళ్ళీ షూట్ చేసినప్పుడు తెలిసింది, అంటే ద వే ద హ్యాండిల్స్ ద హోల్, అంటే క్యారెక్టర్లోనే ఉంటుందన్నమాట. ఆ సుబ్బు అనే క్యారెక్టర్ నేను ఫస్ట్ లుక్ చేసినప్పుడు ఆ గెటప్లో కనిపించినప్పుడు వీఆర్ ఆల్ సర్ప్రైజ్డ్ అనమాట. సుబ్బు అలా కనిపించింది మాకు అలా. అంటే ఇట్స్ బ్యూటిఫుల్. అంటే మీకు అనుపమ గుర్తురాదు, దట్ వాజ్ ఐ కెన్ సే సుబ్బు ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ సుబ్బు ఆఫ్టర్ వాచింగ్ ఇట్. దట్ వాజ్ బిగ్ థింగ్ ఫ్రమ్ అనుపమ. బిగ్ కాంప్లిమెంట్ అండి, ఎందుకంటే ప్రీవియస్ సినిమా తాలూకు ఇమేజెస్ని ఈ క్యారెక్టర్ మీద పడకుండా చూసుకోవటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ఆర్టిస్ట్ కదా. అవి మీరు చాలా ఎఫర్ట్లెస్గా చేసేస్తున్నారు, ఏంటి కారణం? I think that is every actor's dream. I don't think women get to explore that a lot. For male characters, hero characters ki chala variation unna characters common ga dorukutundi, especially in like industries like this. But oka women ki versatility annadi ala dorukadam chala takkuva, rare. So when a director and a producer is having so much confidence in a subject like this, where aa subject meeda naaku ala happiness and confidence unnappudu, that is ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్, ఇట్ వాజ్ అ షార్ట్ ఫిల్మ్. నేను ఆ స్క్రిప్ట్ చదివాక నాకు క్లోజ్ సర్కిల్ వాళ్ళని అడిగితే స్క్రిప్ట్ చాలా బాగుంది కానీ నువ్వు చేయగలవా అంటే, నువ్వు ఒక యాక్టర్ కదా, నువ్వు ఇప్పుడు వచ్చి షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ద రీజన్ వై ఐ డిడ్ దట్ వాజ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ అరౌండ్ మీ హూ కెప్ట్ సేయింగ్ నాట్ టు డూ ఇట్. ఇట్స్ నాట్ రైట్ టు డూ అ షార్ట్ ఫిల్మ్ నౌ. కానీ ఆ షార్ట్ ఫిల్మ్ వల్లే నా కెరియరే చేంజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు హానెస్ట్ టువర్డ్స్ ఆర్ట్ అనేది ఒక లక్షణం ఉంటుందండి. హానెస్ట్ టువర్డ్స్ ఆర్ట్ అనే లక్షణం ఉన్నవాళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఎందుకంటే అది యూట్యూబా, స్టేజా, లేకపోతే దానివల్ల మన మార్కెట్ తగ్గుతుందా, ఎవరేమనుకుంటారు, ఇన్ని క్యాలిక్యులేషన్స్ లేకుండా క్యారెక్టర్ నచ్చిందని జంప్ చేశారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. It's not just me. Look at Darshana. She's been doing theatre for years now, and now past 2 months సినిమా నుంచి బ్రేక్ తీసుకుని షీఈస్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ థియేటర్. దేనికోసం? వై డూ యూ డూ దట్? టెల్ హిమ్. ఇట్స్ ద సేమ్ ఆన్సర్. Say no, like why? Yeah, you know, it's I think as actors, the more you are in different. Few actors like that, like this, and Very few. few. I'm jealous of her. I'm jealous of her being able to do that. Exactly. No, I think you don't get to like you're expected to go a certain route, but sometimes you realize we can make our own rules. You can do it how you want to do it, and that's what she's doing, that's what I'm doing, and that's what I think like we're all trying to do. It's difficult. It is so it's difficult to say no to a film that's going to pay you, that's going to make you more valid, that's going to make it sustainable, and say I want to do a play but a play makes me a better actor and I want to do it. So exactly. I feel like the journey is about like how we've been trying to find things that make us grow. And I've seen her do that, and it's incredible. She's that's what the kind of like that's the chemistry we have. I think we have like a similar
ఐడియాలజీ అబౌట్ వాట్ వీ వాంట్ టు డూ, లైక్ అది ఉంది. సో అది ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ women don't have it, but that's not encouraged here. Yeah. That's not encouraged here. It's like అమ్మాయి అంటే క్యూట్ ఉండాలి, అంటే ఇంట్రొడక్షన్ అంటే ఏంజల్ లా వైట్ డ్రెస్సెస్ వేసుకుని అలా ఏంజల్ లా రావాలి. షీ షుడ్ మేక్ ద కిడ్స్ క్రాస్ ద రోడ్, ఇట్లా పిజియన్స్ ఇలా ఎగరాలి. That's all. That's the basic. I'm not complaining that's the basic, but that's the woman that people want to see. They don't encourage a woman with opinion. A woman with opinion is a threat. And She is the right choice అండి. సో She is the right choice. సో బేసికల్లీ నేను ఏమంటానంటే చాలా మంది యాక్టర్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. సి ఎవరికైనా ఇప్పుడు అనుపమ దర్శన అంటుంది ఎవ్రీ యాక్టర్స్ అంటే సేయింగ్ యూ చాలా మంది పనిచేస్తున్నారు. ఇఫ్ యూ ఆస్క్ దమ్ ఇంటర్నల్లీ ఇన్సైడ్ హార్ట్ ఆర్ యూ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ రోల్ అంటే దే కాంట్ సే. అంటే చేస్తున్నారు డబ్బుల కోసం, ఫేమ్ కోసం, బోల్డ్ మంది ఆపర్చునిటీస్ రావాలి కదా, అలాంటి క్యారెక్టర్స్ రావాలి కదా. ఆ హార్ట్తోని హ్యాపీగా ఒక సెట్కి వెళ్ళి కంప్లీట్గా హ్యాపీగా సాటిస్ఫై అయ్యాను అని చాలామంది హీరోయిన్స్ అనుకోరు. వాళ్ళకు కూడా తెలియకుండా బౌండరీస్ పెట్టేస్తారండి. సో అది చేయకు, ఇప్పుడు సేఫ్గా ఉన్నావు కదా. ఎగ్జాక్ట్లీ ఒక క్లిప్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. రెట్రో చేసేటప్పుడు పూజా హెగ్డే గారిని ఇదే అడిగాం, ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సార్ అవి చేసి అయిపోయింది, ఇప్పుడు నేను కొంచెం వాల్యుబుల్ ఆర్టిస్టిక్ వైపుగా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే రెట్రో చేస్తానన్న. అంటే మీరన్నట్టు ఎవ్రీ హీరోయిన్కి ఎక్కడో అది ఉంటుంది, అందరికీ ఉంటుందండి ఇలాంటి రోల్స్ చేద్దాం, ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేద్దాం. ఎవ్రీబడి వాంట్ టు ప్లే గ్రేట్ రోల్స్ బేసికల్లీ. అరుంధతి సినిమా చూసినప్పుడు మనకి ఫీల్ అవ్వదా, ఏవో అలాంటి ఒక క్యారెక్టర్స్ ఎంత బాగుంటుందని ఫీల్ రాదా? ఏ సినిమా మీకు ఎలా అనిపించింది? అలా ఇప్పుడు తెలుగులో అయితే అరుంధతి ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్. ఎన్ని రోజులు అయింది అలా ఒక ఫిల్మ్ వచ్చి. అంటే అనుష్క గారికి ఆ వాల్యూ ఇప్పుడు కూడా ఉంది. అనుష్క గారికి ఆ తర్వాత బాహుబలి అవన్నీ ఉన్నాయి కానీ, బట్ వాట్ మేడ్ అనుష్క గారు అరుంధతి. అంటే అనుష్క గారి కెరీర్ లో అరుంధతిని తీస్తే అసలు ఫుల్ ఏం కనిపించదు. సో అలాగే దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్, ఆ ఇంప్రెషన్ అదే అన్నమాట. సో అలాగే వాట్ ఐమ్ సేయింగ్, అనుష్కకి అరుంధతి అలాగా అనుపమకి పరదా అలా ఉంటుంది. ఐ విల్ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్. I really wish. అంటే మనకి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ సినిమా చేస్తానా లేదా నాకు తెలియదు. ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ వాంట్ టు డూ అ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆర్ నాట్. కానీ నా ఫిల్మోగ్రఫీ చూస్తే, లేకపోతే ఇయర్స్ లేటర్ వెన్ ఐ హ్యావ్ కిడ్స్, దేర్ క్లాస్మేట్ దగ్గర, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్, మీ అమ్మ చేసిన పరదా ఫిల్మ్ గురించి వీ నో ఇట్, లైక్ ఆ పరదా ఫిల్మ్ గురించి అలా మాట్లాడింది అనుకోండి, దట్స్ మై బిగ్గెస్ట్ సక్సెస్. ఆల్ దీస్ డేస్ ఇట్ వాస్ జస్ట్ ప్రేమం, అందరు ప్రేమం గురించి మాట్లాడతారు. దట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ థింగ్. ఐ రియలీ వాంట్ పరదా టు బి దట్ నెక్స్ట్ ప్రేమం పరదా. ఆ రెండు పేర్లు అలా వస్తే నేను చాలా హ్యాపీ. నాకు ఇంకా కెరియర్ లో సినిమా లేదన్నా కూడా పర్లేదు. లైక్ ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు దట్ అండ్ ఐ జస్ట్ ఫీల్ హ్యాపీ. సార్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ప్రవీణ్ గారు. ఎందుకంటే పరదా తర్వాత నేను సినిమా చేయకపోయినా పర్లేదు అంటున్నారు ఆవిడ, మీకు అర్థమవుతుంది? అంటే చాలా ఆనెస్ట్ సినిమా అండి. అంటే కొన్ని ఆర్ట్ మనం కామర్స్ చేసాం చాలా వరకు నాకు అనిపిస్తుంది. అంటే ఇది జనం నచ్చుతుంది, ఇది జనం నచ్చుతుంది, ఈ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, ఈ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. మీరు ఏ తీస్తున్నారు కాబట్టి ఏ చూస్తున్నాం అంటారు. సో అదే కదా, ఒకటి చెప్తా, మనం ఆనెస్ట్గా ఒక మంచి సినిమా చేసాం అనుకోండి హార్ట్తో, అది డబ్బులు వస్తాయి, పేరు కూడా వస్తుంది. మనం ఎవరో కోసం ఇది నచ్చుతుంది అని ఒక సినిమా చేస్తే కాదండి, నాకు అర్థం. అంటే కమర్షియల్ సినిమాలు కూడా అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఒక 5 పాటలు 5 ఫెట్లు పెట్టేస్తే హిట్ అవ్వట్లేదు సినిమా. ఈ టైంలో కమర్షియల్ సినిమా అనేది ఇలాంటిదే కమర్షియల్ సినిమా అవుతుంది. సినిమా ఈజ్ మోర్ రిస్క్ అండి. ఇప్పుడు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తాయి. ఈజీ కాదండి. మనకి కోర్టు ఉంది, అది కమర్షియల్ సక్సెస్. కానీ కోర్టు మీకు కమర్షియల్ ఫార్మాట్లో ఎక్కడ ఫిట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అంతేందుకు మీ జర్నీ స్టార్ట్ చేస్తే మీరు చేసిన సినిమా బండి కానీ, శుభం కానీ, పరదా కానీ, ఇవేమి కమర్షియల్ లెక్కలో ఫిట్ అవ్వవు. కానీ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. కమర్షియల్ సినిమా చేయడం చాలా కష్టం అండి యాక్చువల్లీ. అంటే చెప్పాలి, నాకు అంత ఈజీ కాదు అది. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు మేక్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. ఈ సినిమాలన్నీ నేను కమర్షియల్ సినిమా ఎలా తీయాలో నేర్చుకోవడానికి చేస్తుంది తప్ప, ఎందుకంటే అందరికీ రాదండి. అంత ఈజీ కాదు, ఎవరైనా చేసేలేరు అది. ఒక 5 పాటలు 6 పాటలు అంటే హిట్ అయిపోవట్లేదు సినిమాలో. ప్రవీణ్
ప్రతి షార్ట్కి సీన్కి మధ్యలో వచ్చి ఇప్పుడు సుబ్బి ఏం చెప్తుంది మీకు, నీకేమనిపిస్తుంది, వాట్ వుడ్ షీ సే, వాట్ యూ ఫీల్ సే, అట్లా అంటారు. అంటే ఇప్పుడు డైలాగ్ మనం రాయాలి అంటే ఒక బేసిక్ డైలాగ్స్ ఉంటాయి కానీ హీల్ కమ్ అండ్ ఆస్క్ ఇప్పుడు ఏమనిపిస్తుంది దర్శన, వాట్ యూ థింక్ దిస్ క్యారెక్టర్ విల్ డూ, దట్ హీస్ అ పర్సన్ హూ థింక్స్ ఫ్రమ్ ది క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్, రైట్? సో ఈయనకి ఆడియన్స్ పర్స్పెక్టివ్ అసలు ఆలోచనలు ఉండదు. సో ఓన్లీ పీపుల్ హూ నోస్ దిస్ ఆడియన్స్ పల్స్ అది ఏంటి అని ఫస్ట్ ఆలోచించిన వాళ్ళే అలా కమర్షియల్ ఫిల్మ్ చేయగలం. లేకపోతే లైక్ దట్ ఈస్ అ టాలెంట్, yes that is a talent, but this is another journey. It's like this is the rare quality sir. ప్రవీణ్ గారు మీరు ఇది వదలొద్దు. ఆడియన్స్ పల్స్ పట్టుకోవటం అనేది నిజంగా తెలియదు ఎవరికి, తెలియదు. అది ఎలా అని మనకి తెలియదు. ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్ ఓన్లీ. ఇట్స్ లైక్ వీ అస్యూమ్ దట్ దే మైట్ లైక్ ఇట్ బట్ దే మైట్ నాట్ లైక్ ఇట్. కానీ వాట్ వీ కెన్ డూ ఇస్ మనం చేసిన సినిమా లైక్ మన సోల్ ఒక హార్ట్ నుంచి చేస్తున్న ఒక సోల్ఫుల్ ఫిల్మ్ అట్లాంటి చేయడం యాక్చువల్లీ ఈయన చెప్పినట్టు ఈజీ. అది ఆడియన్స్ యాక్సెప్ట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇట్ విల్ బి అ గుడ్ ఫిల్మ్ నో మ్యాటర్ వాట్. దోస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ వర్క్డ్ అవుట్ అండి. ఇప్పుడు శివ సినిమా రామ్ గోపాల్ చేసినప్పుడు అందరూ వద్దంటారు 80 సినిమా, దట్ మేడ్ ఎ కమర్షియల్ ఫిల్మ్. ఇప్పుడు శేఖర్ కమ్లా గారు ఆనంద్ సినిమా, గోదావరి లాంటి సినిమాలు ఇంత బ్లాక్ బస్టర్ డబ్బులు వచ్చే సినిమాలు అవి. అదే కదా, అవి డబ్బులు వచ్చే ఆ సినిమాకి ఇండస్ట్రీ షేక్ అయింది అసలు. ఇలాంటి సినిమాలకి డబ్బులు వచ్చాయేంటని కుబేర వరకు ఆయన వదలలేదు సార్. అదే కదా, దట్ వాజ్ అది సార్. అది అంటే ఆ కన్సిస్టెన్సీ. నచ్చిన సినిమా చేస్తే డబ్బులు వస్తాయి సార్. కమర్షియల్ సినిమా చేస్తే డబ్బులు వస్తాయి రావు తెలియదు. నచ్చిన సినిమా చేస్తే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దట్ విల్ బి ఎ కమర్షియల్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. విజయ్ గారు చాలా మంచి టీంని అసెంబ్లీ చేశారు. యాక్చువల్గా మీకు ఒక జర్నీ ఉంది ఇండస్ట్రీలో, మీ అప్ అండ్ డౌన్స్ అన్నిట్లోనూ మేము కూడా విట్నెస్ చేస్తూ ఉన్నాం. కానీ పరదా అనేది మీరు ఇంత రిలాక్స్డ్గా ఏ సినిమాకి చూడలేదు. నేను ఈపీగా ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ ఉండేవాడిని, ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంచెం హ్యాపీగానే ఉన్నా. ఓకే, అంటే మీరు సర్వ్ చేయబోయే సినిమా, మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి సర్వ్ చేయబోయే సినిమా ఒక వాల్యూ యాడెడ్ అవుతుంది మీ బ్యానర్కి అనేది అయితే అర్థమవుతుంది. అంటే క్రిటికల్లీ అక్లెయిమ్డ్, కమర్షియల్లీ సక్సెస్ మనం ఏదో కేటగిరీస్ పెడతాం కానీ ఆ రెండు మిక్స్ అయిపోయినాయి. నచ్చిన సినిమాకి డబ్బులు వస్తున్నాయి, మంచి సినిమా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి కదా. అదేంటి మంచి సినిమా కానీ జనాలు చూడరు, ఈ ట్యాగ్లైన్స్ అన్నీ ఇప్పుడు లేవు. మంచి సినిమాని జనాలు చూస్తున్నారు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఎలా అనిపించింది ఈ జర్నీ? అంటే పరదా నేను కథ విన్నప్పుడు సినిమాలో విషయం ఉంటే అది మన ఆడియన్స్కి నచ్చేలా చెప్పగలిగితే ఈరోజు ప్రతి సినిమా చూస్తున్నారండి. బలగం ఎగ్జాంపుల్, కోర్ట్ ఎగ్జాంపుల్, చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి. అంటే టిల్లు అవ్వచ్చు, మ్యాడ్ అవ్వచ్చు, యాక్టర్స్ సంబంధం లేదండి అసలు. ఎనీ యాక్టర్ ఇఫ్ కంటెంట్ ఈస్ గుడ్ దెన్ ఆడియన్స్ డెఫినెట్గా చూస్తున్నారు. పరదా విషయంలో కూడా సేమ్ అదేనండి. అనుపమ, దర్శన, సంగీత ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నా సరే బియాండ్ దట్ కంటెంట్ అండి. కంటెంట్ ప్రవీణ్ చెప్పినప్పుడు దాన్నే నమ్మారు దర్శన కానీ, సంగీత కానీ, అనుపమ గారు కానీ. సో అది రేపు పొద్దున్న మీరు చూడబోతున్నారండి. దట్స్ ఇట్. దర్శన గారు, మీరు తెలుగులో చాలా ఫేమస్ అండి. ఫర్ మోర్ పాపులర్ ఇన్ తెలుగు బికాస్ ఆఫ్ జయ జయ జయ. నిజంగా మార్షల్ ఆర్ట్స్ వచ్చా మీకు? Martial arts, yeah. I learned a little bit taekwondo because I had to train for the film. So for 2 months, 1 month I trained. I'm continuing now, so now I know a little bit. లేదండి, ఆ ఒక్క కిక్ ఇంకా వాట్సాప్లో Yeah, it came on. So I feel like lots of people, even on set when we were shooting, they didn't know that is me. So like after even somewhere, I remember hair or makeup, somebody was telling them that this is that. Then he's like, that I've seen on WhatsApp, on Instagram, like a reel. So I've seen, a lot of people have seen small clips of the film, which is nice. I really like that there's so much, everyone knows Hrudayam and Jai Hey here. Yeah, it's really nice. సూపర్. ప్రవీణ్ గారు, అంటే ఏదైనా ఒక సొసైటీ అనేది పరదాలు చాటు ఉంటుంది. ఎవ్రీ వన్ క్యారీయింగ్ ఓన్ పరదా, ఏదో పరదా వేసుకొని తిరుగుతూనే ఉంటాడు మనిషి అన్నాడు. అంటే సో మీరు ఈ పరదా చాటును చెప్పబోయే కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే అది చెప్పలేను. ఇప్పుడు సినిమా అంటే నేను చాలా చెప్పానండి సినిమాలో. అంటే నా చిన్నప్పటి నుంచి దిస్ ఈస్ ఫిలిం వెరీ వెరీ పర్సనల్ టు మీ. నేను చాలా ఈ సొసైటీ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, చాలా క్వశ్చన్స్ని ఈ సినిమా ద్వారా నేను చెప్పాలి. అంటే సినిమా చూసాక చాలా మీకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ఇట్ విల్ బీ ఎ డిస్కషన్. దిస్ ఫిలిం విల్ చాలా డిస్కషన్కి ఇట్ స్కోప్ ఉంది చాలా. ఇట్స్ నాట్ అంటే పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని ఎందుకు పెట్టాం కూడా దానికి చాలా మీనింగ్ ఉంది దానికి.
అంటే ఈ సొసైటీ అంటే నేను కూడా ఒక పరదానే వేసుకుంటున్నాను ఇప్పుడు. అంటే నేను ఐ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా రిస్ట్రిక్షన్తో ఉంటాను నేను అది. సో నేను అంటుంది అది ఏంటా అన్నది సినిమాని చూసి తెలుసుకోవాలి. ఐ కాంట్ సే మచ్ అబౌట్ ద స్టోరీ. మీకు ఏమైనా ఉన్నాయా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ పరదాలు ఏమన్నా ఎవరైనా వేసారా? అందరికి మీకు కూడా ఉంది మాకు కూడా ఉంది, కానీ మీరు చెప్తే. అంటే ఇప్పుడు అది ఒక ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ పరదా, మనకి ఒక సైకలాజికల్ పరదా ఉంటుంది. దట్ అది లేకుండా మనం బతకలేము. లైక్ వెన్ యు ఆర్ ఇన్ అ సొసైటీ you are forced to do certain things or forced to not to do certain things because you have to respect the society. So atla ఏ పరదాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారు ఇఫ్ యూ గెట్ ద ఛాన్స్? నేను ఇదేన్ని బ్రేక్ చేయాలని అలా పర్టికులర్లీ దర్ ఇస్ నథింగ్ దట్ ఐ నీడ్ టు బ్రేక్. అంటే మన లోపల్లో మనకి నచ్చినట్టు మనం బతకాలి. దట్స్ ద ఓన్లీ పరదా దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బ్రేక్, నథింగ్ ఎల్స్. అది బ్రేక్ అయితే అని చెప్పి అందరినీ చంపేయడం కానీ క్రైమ్స్ చేయడం కాదు నేను చెప్పేది. మనం వేరే వాళ్ళని లైక్ అటాక్ చేయకుండా మనకి హ్యాపీనెస్ వచ్చినట్టు, ఇబ్బంది పెట్టకుండా మనకి హ్యాపీనెస్ వచ్చినట్టు మనం బతికే చాలు. దట్ ఈస్ ఓన్లీ పరదా దట్ హస్ టు బి ఓపెన్. సూపర్ అండి. అంటే ఈ కాన్వర్జేషన్ తర్వాత ఇది ఎంత స్పెషల్ ఫిల్మో అర్థమైంది. మీ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందించబోతున్నారు అనేది చాలా వరకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చేసింది. వెయిటింగ్ ఫర్ August 22 మెగాస్టార్ బర్త్డే రోజు. సో మాకు ఒక కొత్త అనుపమ పరమేశ్వరిని చూడబోతున్నాం అనేది అర్థమైంది. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.